నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో ఎందుకంటే ఒకప్పుడు ఈ బిజినెస్లోకి రావడానికి ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించి సొంతంగా తర్వాత ట్రావెల్స్ బిజినెస్ పెట్టి దాంట్లో 24 లక్షల అప్పులు అయిపోయి ఇంకా అప్పులు కట్టలేని పరిస్థితిలో సూసైడ్ చేసుకుందాం అన్న వ్యక్తిని, కానీ వెస్టీజ్ అవకాశం వచ్చినప్పుడు నేను కూడా ఫస్ట్ టైం నమ్మలేదు. కానీ ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఫ్రీ జాయినింగ్ కదా అని చెప్పి జాయిన్ అయ్యి ప్రోడక్ట్ వాడి బాగుండి మా అప్లయన్స్ మీటింగ్కి రమ్మంటే ఆ మీటింగ్కి వెళ్ళి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది నాకు సరైన అవకాశం, నేను ఇక్కడ చేయొచ్చు, నాకు 1 లక్ష రూపాయలు వస్తే చాలు ఈ బిజినెస్లో అని చెప్పేసి నిర్ణయం తీసుకొని కష్టపడ్డాను. చాలా మందికి చెప్పాను, చాలా మంది నమ్మలేదు. ఇవన్నీ రాత్రికి రాత్రి పోయి బిజినెస్ ఉంటాయని చెప్పి నెత్తిలో చేయబెట్టి ఎన్నికలు చూపించేది, ఇన్ని చూసినామని చెప్పేది. మేము నువ్వు ఇప్పుడు తెలుసు మాకు లాగులు వేసుకున్న పర్సన్ చూస్తున్నామని ఎంతో మంది ఎగతాళి చేసిర్రు. కానీ నేను వాళ్ళ మాట నమ్మలేదు. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు మా అప్లయన్స్, మా విన్నింగ్ టీమ్ సిస్టమ్ని నేను ఫాలో అయ్యాను. ఆ 1 లక్ష రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ ఆ 1 లక్ష 2 లక్షలు కానికే టైం పట్టలేదు. ఆ 2 లక్షలు 4 లక్షలు కానికే టైం పట్టలేదు. 4 లక్షలు 8 లక్షలు కానికే టైం పట్టలేదు. 8 లక్షలు 12 లక్షలు 40,000 కానికే టైం పట్టలేదు. ఒక్క నిర్ణయం అవసరం ఉంది. ఒక్క రోజులో ఎప్పుడు జీవితం మారదు, ఒక్క నిమిషంలో జీవితం మారదు. కానీ ఆ ఒక్క నిమిషంలో తీసుకునే ఒక నిర్ణయం వల్ల 100% మీ జీవితమే కాదు, మీరు 3 తరాల జీవితాలని చేంజ్ చేయబోతున్నారు. సో సరైన నిర్ణయం తీసుకోండి. ఈ రోజు చూస్తున్నాం, ఒక ఆఫీస్పేటలో ఇల్లు ఉంటుంది, 70 గజాల ఇల్లు అప్పులలో బాధకి అమ్ముకొని రావడం జరిగింది. ఆ రోజు చాలా ఏడ్చాను నేను గిట్ట లోపల మా వైఫ్కి తెలియకుండా. కానీ ఈ రోజు ఇంచుమించు 3 నెలల్లో గృహప్రవేశం చేయబోతున్నాం. దాని వీడియోస్ అన్ని అంటే ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అది అయిపోగానే నేను వీడియో చేసి ప్రొఫెషనల్గా వేసి అనౌన్స్ చేస్తాను. సో ఈ రోజు చూస్తున్నారు 70 లక్షల పైన కార్ తీసుకోవడం జరిగింది. సో ఒక ట్యాక్సీ డ్రైవర్గా పనిచేసి ఎంతో మందితోని తిట్లు తిన్నాను, దెబ్బలు కూడా తిన్నాను. ఎందుకంటే డ్రైవింగ్ ఎట్లుంటుందంటే ఆకుపై ముళ్ళు మీద పడ్డా, ముళ్ళుపై ఆకు మీద పడ్డా, రంధ్రం ఎవరికి ఆకుకే. నేను సరిగా పోయి ఎదుటొచ్చి వ్యక్తిని ఎవరైనా కింద పడిపోయినా పక్కకు పోయేటోడు వచ్చి నన్నే కొడుతుండే అనమాట. అలాంటి వ్యక్తి రోజు 70 లక్షల కారు తీసుకున్నాను. ఇది నేను తీసుకున్నాను గర్వంగా చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు. ఒక స్పార్క్ రావాలి మీ లోపల. మీ డ్రీమ్ గుర్తుకొచ్చిందంటే వెంటికల్ లేచి నిలబడాలి. 100% మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఈ వీడియో పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడండి. సరైన వ్యక్తి మీకు ఈ బిజినెస్ లో సపోర్ట్ చేయడానికి. సో థ్యాంక్ యూ. మా అందరు అప్లైన్కి పాదాభివందనం. ఎస్పీ భార్గవ్ సార్కి అందరికి థ్యాంక్ యూ. My name is Samir. मेरा नाम समीर है और मैं मेरे मॉम डैड के डिसीजंस की वजह से बहुत खुश हूँ. आज एक वक्त होता था जब पापा टू व्हीलर पे स्कूल को छोड़ते थे. मैंने तो कह दिया है 1 वीक के लिए तो मुझे मर्सिडीज में छोड़े. गुड मॉर्निंग एवरीवन, मेरा नाम सुहाना है, मैं 12th स्टूडेंट हूँ. एंड वंस अगेन मर्सिडीज इज माय फेवरेट कार एंड मैं बहुत खुश हूँ क्योंकि मर्सिडीज आज हमारी है. एंड सिर्फ हमारी नहीं है, आप सबकी कार है. एक डिसीजन लेके आप सब भी खरीद सकते हैं. ये सिर्फ कार हमारी नहीं, आप सबकी है. एंड आई होप कि मेरे को और मर्सिडीज के अनवीलिंग्स अटेंड करने को मिले जो कि आप सबकी होंगी. थैंक यू सो मच.